ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ పత్రాలను సకాలంలో సమర్పించిన ఓటర్లకు వాటిలో ఉన్న సవరణల నిమిత్తం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేస్తున్నట్లు ఈఆర్ఓ శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా సంబంధిత బూత్ స్థాయి అధికారులు నేరుగా ఓటర్లకు ఈ నోటీసులను అందజేస్తారని ఆయన పేర్కొన్నారు. బిఎల్ఓలు అందజేసిన నోటీసులను క్షుణ్ణంగా పరిశీలించాలి. నోటీసులో పేర్కొన్న సవరణలకు సంబంధించిన అధికారులు కోరిన అసలైన పత్రాలను సకాలంలో సమర్పించాలి. నోటీసులు రాగానే ఓటు గల్లంతవుతుందేమోనని ఓటర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి ఓటు పదిలంగా ఉంటుంది. కేవలం వివరాల సరిచూత సవరణల కోసమే ఈ నోటీసుల ప్రక్రియ జరుగుతోందని ఈఆర్ఓ శివప్రసాద్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలందరికీ విన్నపం, ముఖ్యంగా ఆల్రెడీ సర్వే కార్యక్రమంలో భాగంగా 31/7/2026లో డ్రాప్ రోల్ ప్రకటించడం జరిగింది. డ్రాప్ రోల్ సచివాలయంలో కానీ ప్రామినెంట్ ప్లేస్లో బిఎల్ఓ దగ్గర ఉంచడం జరిగింది. మీరందరూ ఎవరైనా ఓటర్స్ కానీ అందరూ మా బిఎల్ఓని సంప్రదించి మీ ఓటు ఉందో లేదో చూసుకోవాల్సింది ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ విషయంలో ప్రజలందరూ గమనించినారని అనుకుంటున్నాము. ముఖ్యంగా లాజికల్ నో మ్యాపింగ్, లాజికల్ డిస్పెన్సరీ కేసెస్ 3143 ఉన్నాయి కాబట్టి నంద్యాల నియోజకవర్గంలో పట్టణంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మా బిఎల్ఓస్ మీకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ ఇచ్చిన తర్వాత పలాని తేదీ, పలాని గంట, పలాని అవర్స్కి రమ్మని చెప్తారు. అప్పుడు మీరు తహసీల్దార్ ఆఫీస్కు సర్టన్ డాక్యుమెంట్ తీసుకొని వస్తే దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఓటర్స్ ఎవరన్నా మా బెడ్ రెడ్ కానీ ఏదన్నా అత్యవసర పరిస్థితులు ఉంటే వీడియో కాల్ చేయడం జరుగుతుంది. ఆ వీడియో కాల్లో రికార్డ్ చేసుకొని మీ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా 1/7/2026 కొత్త ఓటర్ ఎవరన్నా 18 సంవత్సరాలు నిండిన వారు కొత్త ఓటర్ను ఎక్కించుకోవాల్సిందిగా న్యూ ఓటర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ విషయంలో ఏ బూత్ లెవెల్లో ఆ బూత్ లెవెల్ అధికారిని సంప్రదించవలసిందిగా ప్రజలందరినీ ముఖ్యంగా కోరుతున్నాను. కార్యక్రమంలో భాగంగా మా బిఎల్ఓస్ మీకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు నోటీస్తో పాటు అవసరమైన డాక్యుమెంట్లని మా బిఎల్ఓకి ఇచ్చిన ఎడల మరియు ఆ రోజు పిలిచిన టయానికి మీరందరూ తహసీల్దార్ ఆఫీస్కి అటెండ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని పాల్గొని మీ ఓటు హక్కును పోయింది. సర్వే కార్యక్రమంలో భాగంగా 3143 మందికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఈ నోటీసు తీసుకొని మా బిఎల్ఓస్కి అవసరమైన ఆధార్ కార్డు కానీ ఇంకా దానికి సంబంధించిన వేరే రికార్డు కానీ మీ రికార్డు ఇచ్చినతో దాన్ని నమోదు చేసుకుంటూ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నోటీస్ వల్ల ఎలాంటి ఓటర్ తీయడానికి కానీ తీసివేయడానికి కానీ జరగదు. ఓన్లీ మీ ఓటర్ కార్డుల తప్పులను సరిచేయడానికి మాత్రమే ఈ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీ రికార్డు ఇచ్చినతో ఆ నోటీసులన్నీ క్లియర్ చేసి మీ తప్పులన్నీ ఓటర్ కార్డులని తీయడం జరుగుతుందని చెప్తున్నాం.